మా గంగులు మామ పొద్దుగాల్ని సిద్ధం సిద్ధం అనుకుంటా బస్సుకి ఏడుకో పోతా అన్నాడు. ఇంతకీ ఏడికి పోతుండు, ఎవరి దగ్గరికి పోతుండు, అసలు ఆఫీస్కి వస్తాడా రాడా, ఇప్పుడు ఏడున్నాడు అన్నట్టు. ఓ కెమెరా అన్న, మా గంగులు మామకి ఇట్లా కనబడ్డా అన్నా? అగో మా గంగులు మామ గురించి చూస్తుంటే మా గగన్ మామే కనిపించిండు. ఎందుకైతే అందుకాయ పలకరిద్దాం, లేకపోతే మంచిగా ఉండదు కదా. గగన్ మామయ్య రావాలి, అందరూ రావాలి, తొందరగా రావాలి. మన బస్సు పోతున్నది, తొందరగా రావాలి. ప్రతి అక్క రావాలి, చెల్లెమ్మ రావాలి, అన్నలు రావాలి. రండి బాబు రండి. గగన్ మామయ్య, ఓ గగన్ మామయ్య. నాన్న తమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు చిక్కని చిరునవ్వులతో 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. అన్న నమస్తే, అక్క నమస్తే, చెల్లెమ్మ నమస్తే, తమ్ముడు నమస్తే. అగో గగన్ మామయ్య ఇది ముచ్చట పెట్టబోతాండు, మనం కూడా ఇందాం. స్లీవ్స్ మడత వ్యక్తి నేను సిద్ధమయ్యాను, మరి మీరు సిద్ధమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సిద్ధమా అంటే దేనికి సిద్ధం గగన్ మామయ్య? మొన్నటి వరకు సిద్ధమనే సభలు నిర్వహించినాను కదా తల్లి, మర్చిపోయావా? అవును, జనం కూడా బాగా మంది వచ్చిండ్రని మీ పాటోళ్ళు చెప్తుంటే పక్క పాటోళ్ళు అదంతా గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ చేసిండ్రు అన్నారు. అవును, అవే కదా మీ సభలు? అవును చెల్లెమ్మ, అవును అక్కయ్య. ఆ సిద్ధం సభలు అయిపోవడంతోనే ఇప్పుడు బస్సు యాత్రకు రెడీ అవుతున్నానని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకే నా వెనకాల ఈ బస్సు ఉంది, దాని ముందు నేనున్నాను. అర్థం చేసుకోండి, అన్నీ చెప్పకుండానే మీరు తెలుసుకోవాలి. ఎట్లన్నా ఇంటి ముందు కోడుంది, దాని కడుపులో గుడ్డుంది అన్నట్టు బస్సు మీ వెనకాల ఉన్నప్పుడు దాని ముందు మీరు ఉన్నట్టే కదా మామయ్య. అన్నట్టు ఈ బస్సు యాత్ర అంటే మమ్మల్ని అందరినీ ఈ బస్సులు ఎక్కించుకొని రాష్ట్రమంతా యాత్ర చూపించి అన్నీ చూపిస్తారా? నాకు బాగా తిరగాలని ఉంది. అలా కాదు తల్లి, బస్సు యాత్ర అంటే బస్సులో నేను చేసే యాత్ర అని నీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు చేసే యాత్ర అయితే మేమెందుకు వచ్చుడు మామయ్య? మీరు వస్తేనే కదా తల్లి నా యాత్ర సక్సెస్ అయ్యేది. అసలు ఈ బస్సు యాత్ర దేనికి మామయ్య ఇప్పుడు? అట్లా అంటావేంది తల్లి, నా పాలన ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి, నేను వినాలి, అది నేను కోరుకునేది. అలాగే ఇంకా మీకు నేను ఏం చేస్తానో చెప్పాలి, మీరు వినాలి కదా. అందుకోసమనే ఈ సభ. అంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం, అంతేనా? అంతే కదమ్మా. అయినా నేనేం ఓటు గుడ్డిగా వేయమనట్లేదు కదా. నేను చేసిన పనులు మీకు నచ్చితేనే ఓటు వేయండి అని చెప్తున్నాను. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు మీకు అందితేనే ఓటు వేయండి అని చెప్తున్నాను. ఇదే మాటను ప్రతి ఒక్క అక్కమ్మను, చెల్లెమ్మను, అన్నను, బాబాయిని, కాకయ్యలను అందరినీ అడుగుతా ఉన్నాను. అయినా ఇది రోజు చెప్పే మాటేనాయే, దీనికి బస్సు యాత్ర ఎందుకు గగన్ మామయ్య? వట్టిగా డీజిల్ బొక్క. చిక్కని చిరునవ్వుల నా చెల్లెమ్మ. గగన్ మామయ్య మీరు ఇప్పటి వరకు ఏమేం పనులు చేసిర్రు? నేను పాదయాత్ర చేసినప్పుడు ఏ సమస్యలైతే చూసిన్నో వాటన్నిటి మీద మేనిఫెస్టో పెట్టిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చక్కగా నెరవేర్చిన. చెప్పినే కాదు, ఇంకా చెప్పని కూడా చాలానే చేసిన. మరి మద్యపాన నిషేధం చేయలేదు కదా మామయ్య? చేస్తాను తల్లి, ఇన్ని చేసిన వాళ్ళం అది చెయ్యమా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అన్నీ ఫాస్ట్గా చేసినప్పుడు అది కూడా చేస్తే బాగుండు కదా. ఓహో, మీ ఉచితాలకు డబ్బు కావాలి కదా. అన్నట్టు ఉచిత పథకాలు ఇవ్వడం వేస్ట్ అని చాలా మంది అంటున్నారు కదా, దీని మీద ఏమంటారు? కుట్రలు, కుతంత్రాలు, పెత్తందారులు అలా అంటున్నారు. ఇది పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న ఒక యుద్ధం అమ్మ. అంటే మీరు పేదనా, పెత్తందారా? పేద బిడ్డను నేను, అందుకే జనంతోనే ఉంటా, జనంలోనే తిరుగుతా, అందుకే బస్సు యాత్ర చేస్తున్నా. సరే గగన్ మామయ్య, ఇంతకు రాబోయే ఎన్నికల్లో మీ పరిస్థితి ఏంటి?
పందులే గుంపులు గుంపులుగా వస్తాయి. చూడు తల్లి, సింహం సింగిల్గానే వస్తుంది. అదిరిపోలా. మరి సింహం సింగిల్గా వచ్చి గెలుస్తుందా లేదంటే ఓడుతుందా? గెలవడం మా టార్గెట్ కాదు తల్లి. మరి ఓడటమా? గ్యాప్ ఇవ్వు తల్లి. 175కి 175 మా టార్గెట్. గెలుస్తారా? అయ్యే పనినా మామయ్య? మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. పిల్లలకు మంచి చదువులు అందిస్తున్నాం, మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. ఇంకేం కావాలని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అలాగే రోడ్లు బాగా వేసి కొన్ని కంపెనీలను కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తే ఇంకా బాగుండు కదా. చూడు తల్లి, రోడ్లు మేమెందుకు వేయలేదు, మేము చాలా వేశాం. కంపెనీలు కూడా మా హాయంలోనే వచ్చినాయి తల్లి. ఒక్కసారి చూసుకోండి. నేను చెప్పేది ఏమిటంటే, పోయినసారి ఏం రాలేదు, అప్పుడు ఒకవేళ రోడ్లు వేస్తే ఇప్పుడు ఉండేటియా? ఉండకపోవును కదా. ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నాను. అది కూడా నిజమే కావచ్చేమో కానీ, మరి మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తే అన్నప్పుడు ఈ ప్రచారాలు, ఈ యుద్ధాలు, ఈ సిద్ధాలు ఎందుకు గగన్ మామయ్య? ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై వస్తున్నాయి. అలాంటప్పుడు తప్పు కదా. అందుకే బస్ ఎక్కుతున్నా. ఈ ఎన్నికలు అయిపోయేదాకా ఇలా వై 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 బుయ్ 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 అని తిరుగుతూనే ఉంటా. బస్సులో తిరుగుతారు సరే, పరదా తీస్తారా? పరదాలు వేసుకొని తిరుగుతారా? సరదాగా అడుగుతున్నా మామయ్య, ఎందుకంటే ప్రతిపక్ష పోలు అంటారు కదా. సరే సార్, ఆల్ ది బెస్ట్. హ్యాపీ బస్ జర్నీ. రైట్. పోనీ అన్న, నువ్వు పోనీ, బండి స్టార్ట్ చేయి. నీళ్ళ డబ్బాలు అన్ని తీసుకున్నావా అన్న? మధ్యలో బండి ఎక్కడ ఆపొద్దు, సిద్ధం సభ దగ్గరనే ఆపాలే. నడువన్నా నడువు. సరే, ఈ గగన్ మామయ్యను పక్కన పెడితే ఇలా ఏపీ సీఎం జగన్ మామయ్య కూడా మీరు సిద్ధమా నేను సిద్ధం అనుకుంటా బస్సు యాత్ర స్టార్ట్ చేసిండు. మన ప్రభుత్వానికి మద్దతుగా 2024 ఎన్నికల సమరానికి సిద్ధం. ఉన్నటి వరకు సిద్ధం సభలు విజయవంతంగా ముగించిండు. ఇప్పుడు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తుండు. మొత్తానికి సింహం సింగిల్ గా వస్తుందని అనుకుంటానే జోరుగా ముందుకు పోతుండు. విపక్షాల మీద గట్టిగానే విమర్శలు చేస్తుండు. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి చూడాలే, అటు దిక్కేమో కూటములు, ఇటు దిక్కేమో జగన్ ఒక్కడే. ఎట్లుంటుందో మరి రిజల్ట్.